గైస్, వెల్కమ్ టు వైబ్ ఆఫ్ నవ్య. ఈరోజు మనం విజిట్ చేస్తున్న ప్లేస్ శ్రీ వేణుగోపాలస్వామి టెంపుల్ నియర్ నెక్సెస్ మాల్ కూకట్పల్లి. లోకి వెళ్ళాలంటే మనం నడుచుకుంటూ పైకి వెళ్ళొచ్చు, లేదా వెహికల్స్తో కూడా పైకి వెళ్ళొచ్చు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు. శని ఆదివారాల్లో ఉదయం 6 గంటల నుంచి 12:30 వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుంది. 1988లో కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ స్టార్ట్ అయిన కొత్తలో మొత్తం అడవి ప్రాంతంగా ఉండేది. ఆ టైంలో ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహం దొరికింది. అప్పటి నుండి ఆయనకి పూజలు నిర్వహిస్తున్నారు. గుడి వెనుక భాగంలో శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. శ్రీ వేణుగోపాల స్వామి వారికి సంవత్సరంలో 5 సార్లు కళ్యాణం జరుగుతుంది. ఈ ఆలయంలో పెళ్లి కోసం కానీ, సంతానం కోసం కానీ రుక్మిణి కళ్యాణం జరిపించడం జరుగుతుంది. వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధి ఏకాదశి రోజున శ్రీ రుక్మిణి కళ్యాణం, చైత్రనామ శుద్ధి నవమి రోజున సీతారాముల కళ్యాణం, వైశాఖ శుద్ధి పౌర్ణమి రోజున స్వామివారికి విశేషంగా 1,00,000 పుష్పార్చన, 1,00,000 కుంకుమార్చన, అలాగే తులసిమాల పూజ జరిపించబడుతుంది. గుడికి ఇంకో పక్క కళ్యాణ మండపం, గోశాల మరియు ఆంజనేయ స్వామి గుడి కూడా ఉన్నాయి. ఆంజనేయ స్వామి గుడి ఎదురుగానే మనకి చిన్న వాటర్ పూల్ కూడా కడుతున్నారు. గుడికి వెనుక వైపు శ్రీకృష్ణ పూల తోట కనిపిస్తుంది. ఇన్ని పూల మొక్కల మధ్యలో చిన్ని కృష్ణుడు ఎంతో రమణీయంగా కనిపిస్తాడు. మీరు కూడా నాలాగా కృష్ణ భక్తులైతే ఈ టెంపుల్ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సిటీ మధ్యలో ఇంత ప్రశాంతమైన టెంపుల్ని నేను ఇప్పటివరకు చూడలేదు. టెంపుల్ పైనుంచి కూడా వ్యూ చాలా బాగుంది. ఈ గుడిలో ఉన్న కళ్యాణ మండపంలో శ్రీకృష్ణుడి కళ్యాణంతో పాటు ఎవరైనా కూడా కళ్యాణం జరిపించుకోవచ్చు. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.